మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రియులారా, మీకు శ్రమలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలు ఏమైనా ఉన్నాయా? వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుని యొద్దకు మీరెందుకు రాకూడదు? అసలు దేవుణ్ణి వదిలిపెట్టినందుకే శ్రమలు అంటారా? పాస్టర్ గారు, దేవుని యొద్దకు వస్తే శ్రమ పోతుంది, కష్టం పోతుంది, బాధలు పోతాయి, కానీ అసలు మాకొచ్చిన శ్రమలే, మాకొచ్చిన కష్టాలే, మాకొచ్చిన బాధలే ఆ నాయన్ని వదిలిపెట్టడాన్ని బట్టి వచ్చాయి అంటారా? అది కూడా తెలియదా పోని? లేదండి, మాకు అది కూడా ఏం తెలియటం లేదు, దేవుణ్ణి మాత్రం వదిలేసాం. ఒకప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం మందిరాలకి, చక్కటి ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఇప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు మాటలన్నీ బాగా విన్నాము, ఇక యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ విమర్శన వాతావరణాన్ని బాగా తలకెక్కించుకున్నాము, జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్లకుండా మానేశాము, మరి మానేసినందువల్లే శ్రమలు అంటారా అని మీరు నన్ను అంటారా? కాదా? మరి దేవునికి దూరం అయిపోయినటువంటి ఏ వ్యక్తి అయినా శ్రమలు కాకపోతే ఆశీర్వాదాన్ని ఎలా పొందుతాడు? మీరే చెప్పండి. పాస్టర్ గారు, ఆ వాక్యం బైబిల్లో ఉందా అంటారా? రండి, నేను చూపిస్తాను మీకు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. గమనించారా? మరి ఇది యెహోవాను విడిచి, దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకేదో లోకంలో పడి లోకానికే దండం పెట్టుకొని జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి పాపంలో పడిపోయి, చెడులో పడిపోయి, లోకాన్ని ఆరాధన చేసుకుంటూ, సైతాన్ని ఆరాధన చేసుకుంటూ, పాపమే మాకు చాలా సంతోషం అనుకుంటూ, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రభువుకు దూరం అయిపోయి జీవిస్తున్నావు అనుకో. మరి శ్రమలు విస్తరించకపోతే ఏం విస్తరిస్తాయి? ఆశీర్వాదాలు విస్తరిస్తాయా? ఆరోగ్యం విస్తరిస్తుందా? విశ్వాసం విస్తరిస్తుందా? దీవెనలు ఏమన్నా విస్తరిస్తాయా? కాదుగా. శ్రమలే విస్తరిస్తాయి, శ్రమలే విస్తరిస్తాయి. ప్రైవేట్ ఈ మాటలు వింటూ ఉండగా నువ్వు ప్రభువుని విడిచిపెట్టావా? ఒకప్పుడు బాగా వెళ్ళేవాళ్ళమండి మందిరానికి, ఇప్పుడు మానేశాము అంటావా? దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి మేము అలా బ్రతుకుతున్నామండి అని చెప్పగలవా? మంచిది కాదు. శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలన్నీ విస్తరిస్తాయి. శ్రమ కాకపోతే ఏముంది? దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు ప్రభు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని. ఆశీర్వాదం ఉండదు, దీవెనేమీ ఉండదు, బోలెడని శ్రమలే. నిన్నటి దినాన తప్పిపోయిన కుమారుడి యొక్క సందర్భం నుంచి ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకున్నాంగా. ఆ సందర్భం నుంచి మరొక మాట చెప్పనా మీకు? మీరు తర్వాత చదువుకోండి. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రికి దూరం అయ్యాడు. నా వాటా నాకు ఇవ్వమన్నాడు, నా సంపాదన నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చేయి, నా డబ్బు నాకు ఇచ్చే అన్నాడు. నీతో సహవాసం నాకు అక్కర్లేదన్నాడు. దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారాలు పెట్టాడు, చెడ్డవారితో స్నేహం చేశాడు, కావలసినంత పాపంలో ఉన్నాడు. ఏమైంది మరి? డబ్బులన్నీ పోయాయి, ఆర్థికంగా చితికిపోయాడు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం కూడా పోయింది. నాకు తెలిసి కరువులో పడిపోయాడు, దరిద్రతలో పడిపోయాడు. చివరికి పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకోవాలి అన్న ఆలోచన కలిగిందే, అంత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. పందులు మేపేవాడిగా మారిపోయాడు. తండ్రి దగ్గర ఎన్ని దీవెనలు ఉన్నాయి, తండ్రి దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి.
కూలి చేసుకునే వారికి కూడా తండ్రి దగ్గర బోలెడంత చక్కని ఆహారం వారికి దొరుకుతుందిగా, చక్కని ఆహారం దొరుకుతుందిగా, వారికి చక్కటి నెమ్మదితో కూడిన వాతావరణం ఉందగా. ఏమండి, మరి తండ్రికి దూరం అయిపోయినప్పుడు శ్రమ విస్తరించలేదా? కరువులో పడలేదా? అనారోగ్యంలో పడలేదా? నెమ్మది లేని స్థితిలో పడలేదా? పందుల దగ్గరికి పోయేంత ఒక హీనమైన అవమానకరమైన స్థితిలోనికి ఆ చిన్న కుమారుడు పడిపోలేదా? మీరే చెప్పండి. మళ్ళీ గుర్తు చేస్తాను, యోహాను సువార్త 15:5, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రభు అన్నాడు. చాలామంది దేవునికి దూరమై, మందిరానికి దూరమై, పాస్టర్ గారు వాళ్ళ మీద అలిగి, ఇక మేము మందిరానికి రాము, సేవకుడి మీద అలగటానికి విశ్వాసి వాడే మొట్టమొదటి ఆ ప్రయత్నం ఏంటో తెలుసండి? మేము మందిరానికి రాము, ఇక అంతే. అంటే మేము జీవం కలిగిన దేవుడికి దూరం అయిపోతున్నామని కాదు, అదేదో పాస్టర్ గారిని సాధిద్దామని, లేకపోతే ఇంకేదో చేద్దామని. అది మాకే నష్టం కదా అనుకోవటల్లా, మాకే శ్రమకు కారణం కదా అనుకోవటల్లా, మాకే శోధనకు కారణం కదా అనుకోవటల్లా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. ప్రియ బిడ్డ, మంచిది కాదు. ఒకవేళ ఇప్పుడు నీకున్న శ్రమలన్నీ, కష్టాలు, అవమానాలు, శోధనలన్నీ ప్రభువుకు నువ్వు దూరం అవటం వల్లేమో. తిరిగి రారాదు, తిరిగి దేవుని చేతుల్లోకి వచ్చాయి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు రాయ్యా. ప్రభు మళ్ళీ కనికరించి నీ ప్రతి కష్టంలో, నీ కన్నీటికి కారణమైన ప్రతి వేదన నుండి ప్రభు విడిపించి నీకు ఎంత సహాయం ఆయన చేస్తాడో. వస్తావా? క్షమించు ప్రభువా, నిన్ను వదిలిపెట్టాను అని జీవం కలిగిన ఈ దేవుని దగ్గరికి ఇప్పుడే వచ్చాయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రియమైన మీ పిల్లలకు మిమ్మల్ని విడిచిపెట్టి దూరం అవటం ద్వారా శ్రమలు విస్తరించాయేమో, కష్టాలు, శోధనలు కలిగాయేమో, అనారోగ్యం, అవమానాలతో నింపబడ్డారేమో. ప్రభువా, ఈ వర్తమానం విని నేను తిరిగి నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను తిరిగి నా ప్రభువు దగ్గరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు? వారందరినీ కనికరించి వారు మీ దగ్గరికి వస్తూ ఉండగా వారిని క్షమించి, దీవించి, సహాయం చేయండి. మీతో ఉండే కృప దయచేయండి. మీ ద్వారా కలుగుతున్న ప్రతి ఆశీర్వాదం బిడ్డలకు నిండారులుగా ఉంచి నెమ్మది, క్షేమంతో నింపమని నజరేయుడు, సర్వశక్తిమంతుడు అయిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.